రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? జగన్మోహన్ రావు అండి. జగన్మోహన్ రావు గారు, మీ గురించేనా? అవునండి. వివరాలు చెప్తారా? నా పేరు జగన్మోహన్ రావు అండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ అండి 07 ఏంటండి? 07 హలో 07 సెప్టెంబర్ 78. ఏం పేరమ్మా? జగన్మోహన్ రావు. ఏం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రావు గారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తూ ఉంటారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఎట్లా ఉంది నా జాతకం? జగన్మోహన్ రావు గురువారం పుట్టినట్టు తెలుసా అండి? అవునండి. ఎంతమంది పిల్లలండి? ముగ్గురండి. ఇది పంచమి శుక్లపక్షము, తులారాశి, గురువారము. పిల్లలు ఏం చేస్తున్నారండి? పిల్లలు స్టడీస్, చిన్నపిల్లలు. చిన్నపిల్లలు చదువుకుంటున్నారు. చదువుకుంటున్నారు. రైట్. ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందండి? ఏం లేదు, ఈ మధ్యన బిజినెస్ కొద్దిగా రన్ కావట్లేదు, అమౌంట్ వచ్చేది ఉన్నది ఆగిపోతుంది అట్లా. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను. జాతకపరంగా వాటిని అధిగమించడానికి, అనుకున్నవి సాధించడానికి. వ్యాపారంలో ఒడిదుడుకులు కామన్గా ఉంటాయి జగన్మోహన్ రావు, మీకు తెలియంది కాదు. వాటికి ఏం మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. వాటి నుంచి బయటకు పడడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారంలో మీకు అనుభవం ఉంది కాబట్టి రెండు జయ అపజయాలు రెండు వ్యాపారంలో అది ఒక భాగంగానే ఉంటాయి. జయాలు శాతం పెంచుకొని అపజయాలను దాటడానికి ప్రయత్నం చేయండి. మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు సప్తముఖి, అష్టముఖి, ఏకముఖి, లక్ష్మీ, గణపతి, రుద్ర ఈ మూడు వేసుకోండి. అనుకున్నవి సాధించడానికి ఇవి దోహదపడతాయి. ఆర్థిక ప్రయోజనాలు కలుక్కుంటూ ఆటంకాలు లేకుండా ఆరోగ్య సమస్యలు మెరుగుపరచుకోవడం కోసం ఈ రుద్రాక్షలు అభిషేకించిన తర్వాత ధరించండి. ధరించిన తర్వాత మంచి మార్పులు వస్తాయి. మీ జాతకాన్ని కూడా వేదగణితంతో అధ్యయనం చేశాము. ఈ వేదగణితము అలాగే రుద్రధారణ రెండూ మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉంటారు. శుభం. ఓకే సార్. సంకల్పించుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది అంటూ ఉంటారు. మీరు కూడా చాలాసార్లు చెప్పారు సంకల్పానికి మించింది లేదు, పాజిటివ్గా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం సార్? అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తామమ్మా. నేను చాలా సంకల్ప బలం ముందు ఏదైనా చిన్నదే. సంకల్పించుకోండి, సంకల్పించుకుంటే ఖచ్చితంగా మనం సాధిస్తాం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏం చెప్తాడు అంటే, ఎగరడానికి ప్రయత్నం చేయి, ఎగరలేకపోతే పరిగెట్టడానికి ప్రయత్నించు, పరిగెట్టడానికి కుదరకపోతే నడవడానికి ప్రయత్నించు, నడవలేకపోతే పాక్కుంటూ అయినా వెళ్ళు, అంతేగాని వెళ్ళడం మాత్రం ఆపొద్దు. నువ్వు వెళ్ళడం ఆపకుండా నువ్వు ప్రయత్నం చేస్తే నీ గమ్యానికి చేరగలుగుతావు. నువ్వు 20 అడుగుల దూరాన్ని లక్ష్యం పెట్టుకుంటే ఒక అడుగు వేసామంటే ఇంక మిగిలేది 19 అడుగులు మాత్రమే. లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే గమ్యాన్ని చేరుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఆకాశానికి గురి పెట్టాలి. బాణం ఆకాశానికి గురి పెడితే అది కనీసం మన ఇంటి చూరికైనా తగులుతుంది. అసలు ప్రయత్నం అంటూ చేయకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ప్రయత్నం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే భగవంతుని మీద మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. భారం భగవంతుని మీద పెట్టాలి. మనం వెనక్కి తిరిగి చూస్తే తప్పు చేసామన్న భావం ఎప్పుడూ కలగకూడదు. మనం అన్నీ చేసిన తర్వాత భారం భగవంతుని మీద పెడితే దైవానుగ్రహం కానీ అదృష్టం కానీ కలిసి వచ్చినప్పుడు మనం ఊహించిన దానికంటే ఎక్కడో ఉంటాం. అందుకనే ఈ దైవికమైన సంపద అవసరము, మనం ప్రయత్నము అవసరము. అవును సార్. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరు మాట్లాడేది? నా పేరు కుమారి మేడం, తనకు నుంచి కాల్ చేస్తున్నాను. కుమారి గారు, మీ గురించేనా? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సార్ గారితో మాట్లాడుతాను. మాట్లాడండి. అమ్మా కుమార్ గారు చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, నేను టైలింగ్ చేస్తాను సార్. అసలు మా బిజినెస్ ఏం రన్ అవ్వట్లేదు. చాలా మంది టైలింగ్ బిజినెస్ అందరిది రన్ అవుతుంది, కానీ ఇప్పట్లో టైలింగ్ చేసే వాళ్ళది బాగుంది కదా సార్. అసలు నాది ఏమీ రన్ అవ్వట్లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఉంది సార్. ఇదివరకు మా బ్రదర్ వచ్చి మిమ్మల్ని కలిశాడు సార్. తను రుద్రాక్ష ధరించాడు, తనకు బాగుంది. ఇప్పుడు నేను కూడా రుద్రాక్ష వేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్. ఇప్పుడు అనుకోకుండా కాల్ కూడా కలిసింది నాకు. రైట్. రుద్రాక్ష ధారణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదమ్మా. మీ బ్రదర్ ధరించారు, ఆయన మంచి ఫలితాలు వచ్చాయి, మీకు కూడా మంచి ఫలితాల గురించి మీరు కోరుకుంటున్నారు. కానీ ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి. టైలరింగ్ చేస్తున్నావమ్మా, టైలరింగ్లో చాలా కాలం నుంచి చేస్తున్నావని చెప్తున్నావు. ఎంతకాలం నుంచి అమ్మా? 5 years నుంచి. 5 years నుంచి ఉండి ఏమి అభివృద్ధి సాధించలేదు. అభివృద్ధి సాధించలేదు అంటే ఒక గురువు దగ్గర కానీ ఒకళ్ళ దగ్గర కానీ సలహా తీసుకునేటప్పుడు నిన్ను ఫస్ట్ మనల్ని మనం గురువుగా భావించాలి. మన లోపం ఏమిటో మనకు తెలుసు. నలుగురు చెప్పిన మాటలు వినాలి, మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి.
ఇప్పుడు టైలరింగ్ గురించి నన్ను చెప్పమంటే నేనేం చెప్తాను, నాకు తెలిసిన పద్ధతిలో 4 మాటలు చెప్తాను. నీ దగ్గర మంచి ఫిట్నెస్ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉండాలి, బాగా ఫిట్టింగ్ అతనికి తెలిసిన ఆ అమ్మాయికి తెలిసినట్లయితే కస్టమర్స్ వస్తారు. లేకపోతే 10 మంది ఉన్న దగ్గర నువ్వు ఉన్నావు, 10 మంది ఉన్న దగ్గర కాదు, ఒక్కళ్ళో ఇద్దరు ఉన్న దగ్గరికి వెళితే అక్కడ నీకు డిమాండ్ ఉంటుంది, ఇక్కడ పోటీ పడలేవు. లేకపోతే నువ్వు అనుకున్న దానికంటే ముందు ఇవ్వగలిగితే నీ దగ్గరికి కస్టమర్స్ వస్తారు. లేకపోతే ప్రైస్ నువ్వు తగ్గిస్తే నీ దగ్గర, ఇలాంటివి నేనేదో చెప్పగలుగుతాను. కానీ నిజమైనటువంటి ప్రాబ్లం ఏమిటనేది నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు, అనుభవం నీకు టైలరింగ్లో ఉన్నంత అనుభవం నాకు ఉండదు. కాబట్టి ఎదరవాళ్ళు చెప్పినది, గురువులు చెప్పింది నీకు అన్వయించుకొని నీకు ఉపయోగపడేటట్టుగా ఆలోచనలు చేసుకుంటూ ప్రతిదీ అవకాశాన్ని అందిపుచ్చుకునేటట్టు ఉండాలమ్మా. ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, వేసుకో. ఏదైనా కూడా మనం ముందు శోధించాలి కొంత, మనలో ఉన్న లోపాలు ఏమిటి, మనలో ఉన్న ప్లస్ ఏమిటి, దీన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఎక్కడ లోపం జరుగుతుంది, ఇవన్నీ చూసుకో ఒకసారి. నేను ఒక చిన్న రుద్రాక్ష చెప్తానమ్మా, అది వేసుకో. ఒక సప్తముఖి రుద్రాక్ష, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, మంచి ఫలితాలు వస్తాయి. అనుకున్నది సాధించడానికి పట్టుదల ఉంటే ఖచ్చితంగా సాధిస్తావు. ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అది ఒక్కటి ఉంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే పోతుందో నీ దగ్గర ఎన్నున్న ఉపయోగం ఏమీ ఉండదమ్మా. కాబట్టి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, ఆ లోపాలని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా. ఈ సప్తముఖి రుద్రాక్ష ధరించు, నువ్వు అనుకున్న దానికంటే బాగుంటుంది. ఎప్పుడైతే నేను సరిగ్గా లేను, నాకు అనుకున్నది రావట్లేదు అనే తపన నీలో ప్రారంభం అయింది అంటే నువ్వు లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నావు అని అర్థం. ఇదే ప్రయత్నం చెయ్యి, ఈ సంఘర్షణే అవసరం. ఆటోమేటిక్గా అన్ని విజయాలు సాధిస్తావు. శుభం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి అప్పలరెడ్డి గారు. నమస్తే అప్పలరెడ్డి గారు. నమస్తే మేడం. వివరాలు చెప్తారా? మీ గురించేనా? ఆ గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ 1970. ఓకే, ఏం చేస్తూ ఉంటారు అప్పలరెడ్డి గారు? నేను జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ కంపెనీలో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అప్పలరెడ్డి గారు. అప్పలరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. 1970 కదా? అవును సార్. ఇది శుక్రవారం. అవును సార్. ఏమిటి చెప్పండి. సార్ బిజినెస్ చేసుకుంటే బాగుంటుందా? అంటే మీకు బిజినెస్లో అనుభవం ఉందా? పూర్వ అనుభవం? పూర్వం అనుభవం ఉంది. ఇది సింహరాశి, ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి శుక్రవారము. కృష్ణపక్ష ద్వాదశి అండి, బహుళ ద్వాదశి, శుక్లపక్షం కాదు, అమావాస్య ముందు ద్వాదశి. ఓకేనండి. అంటే నేను తొందరలో శుక్లపక్షం అన్నాను, నేను చెప్పింది ఊకొట్టేస్తున్నారు. ఏదో తప్పు ఉంటే తప్పని చెప్పండి. నేను లెక్క వేస్తున్నప్పుడు గబగబా లెక్క వేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఏమి ఉండవు, ఇక్కడ చేతితో లెక్క వేసుకోవడమే. మన ధర్మం గొప్పతనం, మన ధర్మంలో ఉన్న ఈ సంపద గొప్పతనం. వేదగణితం, వేదాల్లో ఉండేటువంటి సంపద ఎంత గొప్పదంటే, ఇప్పుడు మనం ఆయనతో అప్పలరెడ్డి గారితో మాట్లాడుతున్నాము, ఇక్కడ ఆయన జాతక పరిశీలన చేస్తున్నాము. ఓ 10 సెకండ్ల సమయంలో తిథి, వార, నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు అన్ని చూసేస్తున్నాం, జాతక చక్రం వేసేసుకుంటున్నాం, అన్ని వివరాలు. ఈ ప్రక్రియలో, ఇంత వేగంగా జరిగేటువంటి ఈ ప్రక్రియలో తప్పులు అసలు పొరపాటును రాకూడదు అని చాలా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జరగదు. మన ఈ వేదగణితం అంత గొప్పది. చిన్న పొరపాటు కూడా జరగకుండా ఒక జాతక చక్రాన్ని ఎంత వివరంగా పరిశీలించవచ్చో అంత వివరంగా పరిశీలించవచ్చు. అలా చేసిన తర్వాత సరైన రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అప్పలరెడ్డి గారు, మీ జాతకంలో కూడా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సమాజం వేగంగా మారుతుంది, మన అవసరాలు పెరుగుతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి, సంపాదన కూడా పెరగకపోతే మనం వెనకబడమే కాదు, వెనక్కి నెట్టివేయబడతాం. అలా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదన చేయడానికి ప్రయత్నించకండి. న్యాయబద్ధంగా మీ తెలివితేటలు ఉపయోగించి మీకున్న అవకాశాలు ప్రతిదీ అందిపించుకోవడానికి ప్రయత్నించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ జాతకం కూడా సరైన సమయంలోకి వచ్చి ఉంది. ఇది మంచి పీరియడ్. ఈ పీరియడ్ని ఉపయోగించుకోండి. మీరు ధరించాల్సినటువంటి రుద్రాక్ష ఒక దశముఖి రుద్రాక్ష, 10 ముఖములు కలిగిన రుద్రాక్ష, విష్ణు స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ ఒక్క రుద్రాక్ష ధరించండి. ధరించిన తర్వాత మార్పును గమనించండి. శుభం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరు మాట్లాడేది? స్వరూప అండి, దేవరకొండ నుంచి మాట్లాడుతున్నా. స్వరూప గారు, మీ గురించేనా? ఎస్ మేడం. వివరాలు చెప్తారా మరి? సెప్టెంబర్ 8, 1987 డేట్ ఆఫ్ బర్త్ అండి. 1987. ఓకే స్వరూప గారు, ఏం చేస్తూ ఉంటారు? నేను అంటే బీఎడ్ కంప్లీట్ అయిపోయిందండి, స్టడీ పర్పస్. మ్యారేజ్ గురించి తెలుసుకుందామని. ఓకే, చెప్తారు. అమ్మా, సంబంధాలు చూస్తున్నారమ్మా స్వరూప? చూస్తున్నారు సార్. అదే నాన్నగారు ఏం చేస్తారమ్మా? సార్, మంగళవారం పుట్టినట్టు తెలుసా నువ్వు? ఎస్ సార్, మంగళవారం తెలుసు. పున్నమి రోజు అని తెలుసమ్మా? పౌర్ణమి ఆ రోజు. ఏం సార్? పౌర్ణమి రోజు పుట్టినట్టు తెలుసా? పున్నమి రోజు
అమావాస్య అనుకున్నా సార్, పౌర్ణమి అని తెలియదు. లేదమ్మా, అమావాస్య కాదు, పౌర్ణమి రోజు పుట్టావు, మంగళవారం నాడు, ఓకే సార్. కుంభరాశి. ఇది సార్. రైట్. అంటే ఇదొక్కటే తలబడ్డావు అంటే అమావాస్య పౌర్ణమి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అమావాస్య పుడితే పౌర్ణమి అనుకుంటారు, పౌర్ణమి పుడితే అమావాస్య అనుకుంటారు, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. నువ్వు పుట్టింది పౌర్ణమి నాడమ్మా. నీ జాతకం 8/9/1987 కదమ్మా? తెలుసా? టైం మార్నింగ్ 4:10 కి సార్. ఎస్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది, ఏది చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మీ పేరెంట్స్కి కూడా చెప్పమ్మా, స్థిరపడడానికి బాగుంది. అలా అని తొందరపడి ఏది పడితే అది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. జాతకం బాగుంది, స్థిరపడడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఒక నవముఖి రుద్రాక్ష, 9 ముఖములు కలిగిన రుద్రాక్ష అమ్మవారి స్వరూపము, శక్తి స్వరూపము, విజయాలను చేకూర్చేది, ఆటంకాలు తొలగించేది, మనకి ఒక రక్షణ కవచంలా ఉండేటువంటిది. శక్తి స్వరూపమైన ఈ రుద్రాక్ష ఎప్పటికీ అభిషేకించిన తర్వాత నీ శరీరంలో భాగంగా ధరించమ్మా. ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు, ఇది నీ శరీరంలో ఒక భాగం. ఇది ధరించిన తర్వాత విజయాల సంఖ్య చూస్తూ మార్పుని గమనించమ్మా. నువ్వు అనుకున్న దానికంటే బాగుంటుంది. మీ పేరెంట్స్కి చెప్పు, ఈ 9 ముఖాల రుద్రాక్ష ధరించమన్నారు అని. ధరించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు శుభం. అది సరైన రుద్రాక్ష, సరైన పద్ధతిలో ధరిస్తే ఆ ఫలితమే వేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి చాలా చక్కని వివరాలు అందించడంతో పాటు రుద్రాక్ష ప్రాముఖ్యత గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV5.